అందుకే అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఏంటి ఇద్దరు మళ్ళీ దేని గురించి మీటింగ్ పెట్టారు? అటాక్ జరిగిన ప్లేస్ కి వెళ్తానంటుంది. ఎందుకు? ఎందుకంటే నేను చెప్తాను బావా. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్తున్నాను. సీన్ రీకన్స్ట్రక్షనా? అంటే మరో కారు బాంబు తీసుకెళ్లి ఆ ప్రదేశంలో బ్లాస్ట్ చేస్తావా ఏంటి? నా రీకన్స్ట్రక్షన్ స్టైల్ అలా ఉండదు. మరి ఆ విషయాలన్నీ మీకెందుకులేండి, నేను చూసుకుంటాను. ఇది నా పర్సనల్ విషయం కదా. సాధారణంగా అటువంటి స్పాట్స్ లో ఏదో ఒకటి దొరికిపోతుంది. అప్పుడు నేను దొరికిపోతాను. నేను బయలుదేరతాను. బ్లాస్ట్ అయిన చోట ఏం దొరుకుతుంది? నీ అమాయకత్వం కాకపోతేను నువ్వు అక్కడికి వెళ్ళడం అనవసరం. అలా అంటావేంటి మాయా? అటువంటి చోటే క్లూస్ ఎవిడెన్స్లు దొరుకుతాయి. నేను కూడా అవనికి సపోర్ట్గా వెళ్దామని అనుకుంటున్నాను. నువ్వెందుకు? రా బావా. నువ్వు అవసరం లేదు శ్రీ. ఎందుకు వద్దంటారు? పర్మిషన్ ఇవ్వండి. మాయా లిజన్, ఇంకా మన మ్యారేజ్ కాలేదు. అప్పటి వరకు నా భార్య స్థానంలో ఉండేది అవని మాత్రమే. అవని మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు నేను ఏ మాత్రం రియాక్ట్ కాకుండా ఉంటే ఏం బాగుంటుంది? నాకు కూడా ఓ బాధ్యత ఉంటుంది కదా. నా గురించి ఇలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ బావా. మన దగ్గర సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ మిస్ అయింది. ఆ అటాక్ స్పాట్ లో ఏదైనా క్లూ దొరికి దాని త్రూ మన ఆఫీస్ బయట గనక బాంబ్ అరేంజ్మెంట్ జరుగుంటే మాత్రం నేను వదిలిపెట్టను. ఇంకెందుకు ఆలస్యం? పద బావా వెళ్దాం. అదీ కాక మన ఆఫీస్ ముందు అలా జరిగితే రేపటి రోజున మన ఆఫీస్కి బ్యాడ్ నేమే కదా మాయా. యా యూర్ రైట్. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ చాలా పెద్ద పదం వాడావు కదా. ఏం చేయబోతున్నావో చేయి. ఏం దొరుకుతుందో నేను చూస్తాను. నాకేదైనా దొరకాలనే ఉద్దేశంతో వచ్చావా, దొరకకూడదనే ఉద్దేశంతో వచ్చావా? నువ్వు నెగటివ్గా తీసుకుంటే అది నీ ఇష్టం. నేనేం చేయలేను. అవని, నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఆ రోజు కార్ ఏ స్పాట్లో బ్లాస్ట్ అయింది, ఎక్కడికి ఎగిరి పడ్డావు, తర్వాత ఏం జరిగిందో 1 by 1 చెప్పు. సరిగ్గా ఇదే స్పాట్ లో కారు బ్లాస్ట్ అయింది. ఇక్కడి నుంచి నేను ఎగిరిపడ్డాను. ఏయ్, ఎవరు నువ్వు? నా చైర్లో ఎందుకు కూర్చున్నావు? వితౌట్ పర్మిషన్ నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? టర్న్ దిస్ సైడ్. నన్ను చూస్తే తట్టుకోగలవా? మహామహుల్నే చూశాను. నువ్వెంత? నాలాంటి వ్యక్తిని చూసుండవులే. మర్యాదగా తిరుగు. గుండె ఆగిపోకుండా చూసుకో. తిరుగుతున్నాను. నిన్ను వదిలిపెట్టను రా. నిజం చెప్తావా లేదా? నువ్వు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని మర్చిపోతున్నావు. ముందు నువ్వు బయట ఉన్నాడు, లేదంటే సెక్యూరిటీతో బయటకు గెంతిస్తాను. నువ్వు నన్ను బయటికి గెంటేస్తావా? నువ్వు నీతి నిజాయితీ గల స్పెషల్ ఆఫీసర్వా? ఆడదానివని ఊరుకుంటున్నాను. మర్యాదగా వదులు. ఆడదానిని కాదనుకో. ఏం చేస్తావో చేయరా. అయినా నీ దగ్గర ఏం ఆధారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ముక్కు పుడక గురించే నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేశావని నాకు తెలుసు. కొన ఊపిరితో ఉన్న నా మీద దాడి చేసి పారిపోయావు. ఆ స్పాట్ లో వెతకగా నాకు నీ ఐడి కార్డ్ దొరికింది.
ఆ రోజు ఇంటికొచ్చి ముక్కు పుడకను తాకబోయాడు. వీడు నన్నెందుకు చంపాలనుకున్నాడు? ముక్కు పుడక గురించా? లేదంటే ఇంకేదైనా ఉద్దేశం ఉందా? వీడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఎలాగైనా వీడిని పట్టుకుని వీడి దగ్గరున్న నిజాలన్నీ బయటకు లాగుతాను. ఇప్పటికీ తప్పించుకుందాము అని అనుకుంటున్నావా? ముందు నువ్వు నా ఆఫీస్ నుంచి బయటకు నడు. నాకేం సంబంధం లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబట్టకుండా ఎందుకు వెళ్తాను? హ్, నీ బెదిరింపులకి భయపడతాను అని అనుకుంటున్నావా? ఆ ఐడి కార్డ్ నాది కాదు, నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడి కార్డ్ అది. ఇంకా అబద్ధాలు ఆడతావేంట్రా? ధైర్యం లేనివాడివి ఎందుకురా నా మీద హత్య ప్రయత్నం చేయడం? నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. నిన్ను ఆగు. అవును, ముక్కు పుడక గురించే నేను చంపాలనుకున్నాను. దాంతో నాకు చాలా పని ఉంది.